Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. మిత్రులారా, సిరిసిల్ల నియోజకవర్గం తంగలపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి అంకిరెడ్డిపల్ల గ్రామంలో నేనున్నా. సో ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక యువ నాయకుడు, అంటే ఇంతకుముందు ఎన్నికలలోనే ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ ప్రజాసేవలోనే ఉంటూ ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తా ఉన్నాడు. మరి ఈ గ్రామంలో దాదాపుగా 1000కి పైచిలకు, అంటే 1000-1100 మధ్యలో ఓట్లున్నాయి. మరి వాటిని ఎట్లా ఓటును అభ్యర్థిస్తున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరశురామ్ నాతో ఉన్నాడు. నమస్తే పరశురామ్. నమస్తే అన్నగారు. ఈసారి పోటీలో ఉన్నారు. సో ఇంతకు ముందు ఎలక్షన్స్ లో ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయినా అందుబాటులో ఉన్నారు, అందరికి మీకు తోచిన సహాయం అందించారు. సో ఈసారి పోటీలో ఉన్నారు. ఎట్లుంది, ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు ప్రచారకి? అన్న, మా ఊరి ప్రజలు ఏమి అనుకున్నారంటే, ఓకే, మన పిల్లోడు మన కళ్ళ ముంగట వెరికినోడు, ఓకే, ఏ ఆపతికి సంపతికి ఏ రాత్రి ఆఫరింగ్ లో లావడతాడు. ఆఫరింగ్ లో ఓకే, పోలీసు వాళ్ళు లేదన్నా డీజే ఎక్కడికి వచ్చినా, కనీసం లొల్లి అయినా, ఎవరైనా ఫోన్ చేసినా ఆఫరింగ్ లో నేను వాళ్ళ దగ్గర ఉంటాను. రెస్పాండ్ అవుతావు? 100% రెస్పాండ్ అవుతా. ఓకే, నాకు ఆ సింపతి ఒకటి, ప్లస్ నేను ఓడిపోయిన ప్రజలలో ఉండి నా పేరు మీద నా 31 కేసు ఉందన్న ఇప్పుడు. రైట్ నౌ ఎట్లా, ఎవరు పెట్టిన కేసులు? అంటే పార్టీ అంతకుముందు మేము ధర్నాలు చేసినాయి, ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేసినాయి, అవి రోడ్ల మీద తిరిగినాయి, అవి ఉన్నాయి. మాకు వ్యక్తిగతంగా కేసులు ఏం లేవు, పార్టీ కేసులు ఉన్నాయి. ప్రజల కొరకు కొట్లాడిన కేసు, బీఆర్ఎస్ పార్టీ కేసులు పెట్టింది పర్సనల్ గా. ఓకే, 31 కేసు ఉందన్న ఇప్పటి. అయినా నిలదొక్కుని నిలబడతా ఉన్నారు అన్న. మా ఊళ్ళో ఎంత నాతోని తిన్న పిల్లలకు కూడా ఎంత టైట్ చేసినా గానీ 2018 నుంచి పోటీలో ఉండి 280 ఓట్లు తెప్పించుకున్నాను, నాకు ఏ ఖర్చు లేకుండా. 280 ఎంపీటీసీలో 285 ఓట్లు వచ్చినాయి మాకు. ఓకే, నాకు కాలిపోయిన ఓట్లతో లేపుకుంటే 400 ఓట్లు వచ్చినాయి. ఓకే, అవి అంటే పెద్ద మనుషులు నా మీద ప్రేమతోని వాళ్ళకు దాన్ని తెలియక కింది మీద అయినాయి. ఓకే, నాకు నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నేను ఎల్లవెల్ల కోరుకుంటున్నాను. ఓకే, ఈసారి పోటీలో ఉన్నారు, మీకు ఉంగరం గుర్తు వచ్చింది. ఎన్ని కులాలు ఉంటాయి అన్న ఈ గ్రామంలో? మన కులాలు అంటే ఒకటి యాదవ సంఘం, ఒకటి కుర్మ సంఘం. పెద్ద సంఘం ఏది? ఒక కుర్మ సంఘం పెద్దగా ఉంటది. ఎన్ని ఓట్లు ఉండొచ్చు? వాళ్ళ దాదాపు 200 చిల్లర ఉంటాయి అన్న, 200 పైచిలుగా. ఓకే, తర్వాత ఎస్సీలు ఎక్కువ ఉంటారు అన్న. ఓకే, ఎస్సీల తర్వాత రెడ్డిస్ ఎక్కువ ఉంటారు అన్న. ఓకే, తర్వాత మన బీసీలలో బీల మన రజకలు ఒక 20 ఇండ్లు ఉంటాయి అన్న, వాళ్ళ ఒక 100 ఓట్లు ఉంటాయి అన్న. ఓకే, ఓకే. సో ఈ అన్ని కుల సంఘాలను కలుస్తున్నారా, మరి ఓటు అభ్యర్థిస్తున్నారా? అందరికి అందుబాటులో ఉండి ఏదో ఒక పని చేసిన అన్న నేను. ఏది ఆ కుల సంఘాలు? అందరికి నాకే పదవి లేదన్న. ఓకే, నా పంచు నాకు మహేందర్ రెడ్డి గారు నన్ను నమ్మి, మహేందర్ రెడ్డి గారు నమ్మి, మండల ప్రెసిడెంట్ నమ్మి నాకు ఒక 50 లక్షల వరకు ఇచ్చిండు అన్న. ఇప్పటి వరకు అంకిరెడ్డిపల్లి కుర్మ సంఘం ఉంటది అన్న. ఇక్కడ మీకు నేను చూపెడతా ఇప్పుడు. 7 లక్షలు పెట్టి కుర్మ సంఘానికి కంపౌండ్ వాళ్ళు కట్టించిన అన్న. ఓకే, నేనే నీ కృషితోనే 7 లక్షలు. 7 లక్షలు పెట్టి కంపౌండ్ వాళ్ళు కట్టించిన దానికి ఇప్పుడు ఒక 7 లక్షల కోడ్ వచ్చింది కాబట్టి పలస్తర అయిందన్న, కంప్లీట్ అయిపోయింది దాదాపు. కుర్మ యాదవ సంఘం ఉందన్న, వాళ్ళకి 5 లక్షలు కమిటీ వాళ్ళు పెట్టుకుని తనకి ఇచ్చిన అన్న. అంగన్వాడి ఉంది, 12 లక్షలు పెట్టి శంకుస్థాపన చేపించిన అన్న. 7 లక్షల కోడ్ కాబట్టి పట్టలేదు. ఎవరు గజబికర్ శంకర్ అని కాంట్రాక్టర్ అన్న, ఇప్పుడు ఆగిపోయింది అది. సీసీ రోడ్లు బైరోల్ ఇల్లు ఉన్నాయి అన్న, కుర్మ యాదవ్ సంఘం. అక్కడ 10 లక్షలు పెట్టి సీసీ రోడ్ వచ్చిన అన్న. ఒకటి మా ఆడకట్టుకు గ్రామ పంచాయతీ ఆడకట్టుకు ఆడొక 10 లక్షలు పెట్టి సీసీ రోడ్ వచ్చిన. నా దాదాపు ఒక 60 లక్షలు ఇచ్చిండు అన్న ఇప్పటికి. కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక 60 లక్షలు తీసుకురాగలిగారు, ఏ పదవి లేకుండా. ఇంకోటి అన్న, నాకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నన్ను నమ్మిచ్చిరన్న. ఇప్పుడు మీరు ప్రస్తుతం మార్కెట్ కమిటీ డైరెక్టర్? ప్రస్తుతానికి మార్కెట్ కమిటీ డైరెక్టర్. అంత ముందు మా ఊళ్ళోనే చైర్మన్ ఉండే అన్న. ఏది మార్కెట్ చైర్మన్? అంత ముందు కటింగ్ లైన్ అన్న. ఏది వడ్ల కటింగ్ అయింది. ఇప్పుడు నేను ఏ సెకండ్ లో ఫోన్ చేసినా మా ప్రజలు ఎవరైనా కానీ, రైతులు ఫోన్ చేస్తే నేను రైస్ మిల్ పోయి మాట్లాడు, ఇంతవరకు కటింగ్ కాదన్న. అంత ముందు 3 కిలోలు 4 కిలోలు దొరికిరు. ఇవాళ
42 కిలోలు పట్టకుండా జోకి పంపిస్తున్నాం అన్న. సో అంకిరెడ్డిపల్లి రైతులు సంపూర్ణంగా మరి మీకే మద్దతు ఇస్తారు? ఇస్తారన్న, నాకు నా నమ్మకం ఉంది, ఆ ఓకే. నమ్మకం ఉంది. ఉమ్, లారీల కొలత లేదన్న, ఉమ్, లారీలు ఏమైనా ఆగితే నాకు ఫోన్ చేస్తారన్న, ఉమ్, ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేస్తారన్న. నేను ఫస్టే మాట్లాడతాను, ఏదైనా ఉమ్, ముందడికి వచ్చి. ఉమ్, నేను ఏది నీకు వెనకపోను, ఉమ్. నాకు డబ్బు లేదు అంతే. భయపడవు కాబట్టి 31 కేసు ఉంది. నా దగ్గర డబ్బు లేదన్న అంతే. ఓకే. డబ్బులు లేక నా ప్రజలు ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీ గుర్తు ఉంగరం. ఉంగరం గుర్తు. ఓకే. ఒకటో నెంబర్ బ్యాలెట్. ఒకటే నెంబర్ బ్యాలెట్ నాన్న. ఓకే. నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాను అనుకుంటున్నా అన్న. ఇంకొక సమస్య అన్న, మా కుర్మ సంఘానికి యాదవ సంఘానికి ఇక్కడ బీరప్ప దేవుడు ఉంటాడు అన్న. ఓకే. వాళ్ళకు వాళ్ళ కులదైవం. కులదైవం. వాళ్ళకి కరెంటు ఇబ్బంది ఉంది. నేను ఈ వారికి ఎస్టిమేట్ వేయించిన ఏది కరెంటు కొరకు. ఇప్పుడు నేను గెలిస్తే నేను మహేంద్ర రెడ్డి దగ్గర కూర్చుంటా, దానికి పోల్లు ఇక్కడ నుంచి అక్కడ దాకా లైటింగ్ వెళ్ళిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇంకేముంటాయి అన్న, అంటే అంకిరెడ్డిపల్లిలో దీర్ఘకాలికంగా సమస్యలు అవి నెరవేర్తలు, అవి అంటే మామూలుగా సాల్వ్ అవుతలేవు అనే సమస్యలు ఏముంటాయి అంకిరెడ్డిపల్లిలో అన్న? ఇంకోటి ఏంటంటే మా ఊళ్ళో విగ్రహాలు లేవు అన్న. ఫస్ట్ ఏ విగ్రహం, మహనీయుల విగ్రహాలు లేవు. నేనేమనుకుంటున్నా, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఈ ఎలక్షన్ వచ్చిందే రాజ్యాంగం పరంగా అంబేద్కర్ విగ్రహం ఖచ్చితంగా ఉండాలి. నన్ను గెలిపిస్తే నేను మహేంద్ర రెడ్డి దగ్గర కూర్చుండి మా అంబేద్కర్ విగ్రహం మన ఏవలకు వాళ్ళకు అక్కడ ఈ విగ్రహం ప్రదర్శించాలనుకుంటున్నాను నేను. ఓకే. స్థాపిస్తారు ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 100% అన్నది. నేను ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగంలో మనం పోటీలు చేస్తున్నాం అన్న. ఆయన చదివిన చదువులో మనం ఉన్నాం అన్న. మనం ఎందుకు ఆయనకు చేయాలి? మళ్ళీ మన ఊళ్ళో లేకపోతే మనకే జర నాలుగు అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా మా దళితులకు ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహం అరేంజ్ చేపిస్తానన్న. అది 100%. సాకల ఐలమ్మ ఉందన్న, ఆమె ఎంతో ఉద్యోగం చేసింది. అది కూడా పాసిబుల్ అయితే దాన్ని కూడా 2 విగ్రహాలు ఖచ్చితంగా పెడతానన్న నేను. ఓకే. మీ కృషితోనే. అది ఎంత ఖర్చు అయినా ఏదైనా మా ప్రజలలో మహిళలు ఒక మాట అన్నారన్న నాతోని. ఏమని? మాకు శివుని గుడి కావాలన్నారన్న. నేను కొండ సురేఖర్ మేడంతో మాట్లాడి మహేంద్ర రెడ్డి తరపున పోయి ఆ గుడి నిర్మించేటందుకు నా కృషి చేస్తూ, ఆమె కాళ్ళు పట్టుకుంటున్నా ఏళ్ళు పట్టుకుంటా కృషించడానికి ప్రయత్నం చేస్తానన్న. కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాను. గుడి కట్టేయడానికి ప్రయత్నం చేస్తాను. శివుని గుడి కావాలని మా ప్రజలు కోరుకుంటారు. ఎవరు అందులో మహిళలు కోరుకుంటారు అన్న. మా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రైతులకు రుణమాఫీ చేసిందన్న. ఓకే. ఇప్పుడు మీరు మామూలుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్కీమ్స్ ని ఓటర్లకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చెప్తున్నా. ఓకే. ఇప్పుడు మేము మేనిఫెస్టోలో పెట్టలేదన్న, ఏంటి సన్న బియ్యం ఇస్తున్నామన్నా. ఓకే. మా ఇంట్లో మా ఊరికి 19 ఇండ్లు వచ్చినాయి అన్న. ఓకే. 19 ఇండ్లు వచ్చినాయి. 13 కంప్లీట్ అయినాయి అన్న. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ రాకపోతే ఒకటి ఓపెనింగ్ చేపించిన అన్న. ఓపెనింగ్ అయిందా? అయిపోయింది అన్న. 5 లక్షలు కూడా పడ్డాయి అన్న. ఓకే. అందరికి 4 లక్షలు పడ్డాయి అన్న. 13 ఇండ్లకు 4 లక్షలు పడ్డాయి. కొన్ని గ్రౌండ్ లెవెల్ ఉన్నాయి, ఒకటి బీస్ మిడ్ లెవెల్ ఉంది, స్టార్టింగ్ లెవెల్. ఉష్కే అక్కడ ఎంత వచ్చిర్రో తెలియదు కానీ నా ఊళ్ళే 2000 కోపించిన అన్న నేను. ఓకే. అదే వేరే ఊర్లలో 2500 వస్తే నేను 2000 కోపించిన అన్న. పేద ప్రజలకు కానీ ఉష్కే కొరత లేకుండా చేసిన అన్న. మాకు ఫస్ట్ సమస్య ఏందన్న, ఊళ్ళకు ఏషంగా వచ్చినాయంటే వరలు ఎండిపోతాయి అన్న. వరి పంట మాకు కాలువలు చేయలే. అంత ముందు నీటి కొరత ఉన్నది బాగా. సాగునీటి కొరత బాగా. వాటర్ తాగటానికి కూడా ఇబ్బంది అవుతుంది అన్న మాకు. మరి ఎట్లా దాని మీద ఎట్లాంటి? ఇంత ముందు నేను మన గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుందన్న, అచ్చుడితోనే 3 తూములు ఉంటాయి అన్న. అక్కడ నుంచి వెళ్ళి ఉపాధి హామీ పథకంతో కాలువ దవ్వకొచ్చినాను ఇక్కడ దాకా ఎర్రగుంట దాకా. దానికి 55 లక్షలు స్పాన్సర్ ఇచ్చారన్న. ఇప్పుడు టెండర్ అవుతుంది. మాకు సమస్య అదే. నేను గెలిచినాక పోయి మహేందర్ రెడ్డి కాలు పట్టుకొని, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలు పట్టుకొని కాలువ కొట్టించుకొస్తాను. కాలు పట్టుకొని తీసుకొస్తారు. ఒక్కవేళ నన్ను ప్రజలు గెలిపియకున్నా దాన్ని ఇడిచిపెట్టాను నేను. ఓడిపోయినా సరే. ఓకే. అంటే లేదు, గెలితేనే కాదు, గెలవకున్నా నేను చేస్తా. నా పేరు ఆడ లిఖించి పడాలి. గతంలో ఎవరు చేసిరు, పలానా ఎల్లయ్య కొడుకు పరిశ్రమలు చేసిండు పేరు ఉండాలి అన్న. 100%. నాకు ఆస్తులు లేవన్నా, నాకు ఇల్లు కూడా లేదు.
నాకు ఇల్లు కూడా లేదు, ఉమ్, నాకు ఆస్తులు లేవు, నా ఉమ్. అన్నలే ఆయన ఆస్తులు, ఓకే. నాకు ఎవ్వరు లేరు, ఉమ్, నాకు అందరూ మిత్రులే, ఉమ్, నాకు అందరు శత్రువులు ఎవరు లేరు. ఉమ్, నేను ఎవరితోనైనా పోరాడతాం, ఎంత పైన అయినా చేస్తాం ఊరికి. ఓకే. ఇది అన్న. సో ఫైనల్ గా మరి ఇంకేం చెప్పదలుచుకున్నారు మీ ఇంకొకటి ఓటర్లకి? ఏంటంటే మా యాదవ సంఘం కుటుంబ సంఘం ఏమన్నారంటే, ఉమ్, మాకు బీరప్ప గుడి ఉంటుంది, ఉమ్, ఉమ్, బీరప్ప గుడి, ఉమ్, దాన్ని ఎవరితో మహేందర్ రెడ్డితో మాట్లాడి ఎండోన్మెంట్ లో మాకు ఆ గుడి బీరప్ప గుడిని. ఓకే. బీరప్ప గుడి కట్టిస్తేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఓకే. నాకు నేను మాట ఇచ్చిన వాళ్ళకు బీరప్ప గుడి. 100% మాకు కుర్మ సంఘాన్ని తీసుకొని యాదవ సంఘాన్ని తీసుకొని ఉమ్, పోయి కొనసాగ మేడం దగ్గర కూర్చుండి నేను కాలు మొక్కి తీసుకొస్తాను 100% అది. 100%. ఈ 5 ఏళ్లలో మా గవర్నమెంట్ ఇంకా 3 ఏళ్ళు ఉంటది అన్న, ఉమ్, 3 ఏళ్లలో ఈ వాటర్ ఈ గుళ్ళు ఉమ్, నన్ను ఏదేదో అన్నారు అవి ఖచ్చితంగా చేస్తాను. అంబేద్కర్ గారు ఈ విగ్రహం, ఓకే. సాకలైలమ్మ విగ్రహం, ఉమ్, యాదవ సంఘ కుర్మ సంఘానికి బిరవ దేవుడు, ఉమ్, మా ప్రజలు అనుకున్న శివుడు, ఆ ఓకే. టెంపుల్ కు నిధులు తెస్తామని కోరుకుంటున్నాను. తెస్తావు 100% తెస్తాను. ఓకే. నన్ను ఓడించినా గెలిచించిన 100% దాని మీద కొట్లాడతా అన్న. ప్రజలనే ఉంటా, నేను ఉమ్, ప్రజలనే ఉంటా. ఓకే. మా అన్నలు ఎంతో తిట్టిరు, నీకు ఎందుకురా నాన్న ఇది అంత అవసరం ఏందిరా, నీకు ఏం లేదు అని అన్నా గానీ ప్రజలలో ఉన్న నాకు మంచి పేరు ఉందని మా అన్నలు కూడా సపోర్ట్ చేస్తారు. నా అంకిరెడ్డిపల్లె ప్రజలకు చేతులెత్తి నమస్కారం చేస్తూ, నన్ను భారీ మెజార్టీతోని మీరు గెలిపిస్తే నేను నిధులు తీసుకొచ్చి మన ఊరును డెవలప్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ కొడుకు లెక్క, మీ తమ్ముని లెక్క, మీ కాళ్ళలో వెలిగిన లెక్క మీ అందరికీ పాదాభివందనం చేస్తూ, ఏ నిధులైనా మన ఊరుకు ఒకరొకరు ఎక్కడికైనా పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంది, నేను ఎంతో డెవలప్ చేస్తానని మీ అందరికీ విన్నపించు. సో ఇంకా మీ గుర్తు ఏంది? ఒకసారి మీ అంకిరెడ్డిపల్లె గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? మా ప్రజలకు, అంకిరెడ్డిపల్లె ప్రజలకు నా 1వ నెంబర్ గుర్తు మీద ఉంగరం గుర్తుకు ఓటేయాలని మా ప్రజలకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా.